కోవిడ్లో ఇఫ్ యూ సీన్ జాబ్ కట్స్ కానీ ఇట్ హ్యాస్ మేడ్ అస్, మనకి చాలా రియలైజేషన్ ఇచ్చింది కోవిడ్. నేను నా పర్సనల్గా వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద కోవిడ్ ఫేజ్ అండ్ ఆల్, మార్నింగ్ ఆఫీస్కి వస్తే ఈవినింగ్ వరకు నీ జాబ్ ఉంటుందో లేదో తెలియదు. ఇట్ వాజ్ సో డామ్ ప్రెషరైజ్డ్ వరల్డ్ ఇట్ వాజ్. ద సేమ్ టైమ్ నాట్ జస్ట్ కోవిడ్ తర్వాత కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఈ వార్స్ వల్ల కావచ్చు. అవర్ ఎంటైర్ జాబ్ మార్కెట్ ఈస్ యాక్చువల్లీ రిలైడ్ ఆన్ యుఎస్. యుఎస్ లో ఒక చిన్నది ఏదన్నా స్టార్ట్ అయింది అంటే టెన్షన్ యుఎస్ కంటే ఇక్కడ ఎక్కువ స్టార్ట్ అవుతుంది, రైట్? యథా రాజా తథా ప్రజ, రైట్? సో ద పాలసీస్ దట్ ద గవర్నమెంట్, irrespective of which government is, the policies that the government is bringing in, that is where the future of our entire system works. When PV Narasimha Rao garu, when he was there, and every person contributed the best to shape this economy. So likewise Make in India, it has opened the doors. People started ఆలోచించడం స్టార్ట్ చేశారు. అరే అవును కదా, డెఫినెట్లీ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ దట్ వీ. ఇప్పుడు బీటెక్ అయిపోయింది అబ్బాయి, వచ్చాడు, పాపా నేను ఐ వాంట్ స్టార్ట్ మై ఓన్ బిజినెస్ ఆర్ ఎల్స్ ఐ వాంట్ స్టార్ట్ కంటెంట్ క్రియేషన్ చేయని ఏదో చెప్పాడు. ఇంట్లో ఇప్పటికే స్టిల్ అదే, అంటే ఆ మోడల్ అదే కదా. రిస్క్ ఎందుకు, చక్కగా జాబ్ చేసుకో, 6 lakhs 10 lakhs ప్యాకేజ్ వస్తుంది, చేసుకో, ఎందుకురా రిస్క్ తీసుకుంటావు, గ్యారంటీ లేని అని అంటారు. సమ్ డేస్ అంటే సమ్ టైం తర్వాత, ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years అయింది అనుకోండి, 10 years వరకు జాబ్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి లైఫ్ లో ఏముండదు, జాబ్ ఉంటుంది, ఆ శాలరీ ఉంటుంది తప్ప వాళ్ళు సంపాదించింది కానీ లేకపోతే వాళ్ళు ఎర్న్ చేసింది కానీ అసెట్స్ కానీ ఏమి ఉండవు. వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కి పిల్లలకి ఇవ్వాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. అప్పుడు రియలైజ్ అయ్యి అరే నేను ఆ టైంలో నా స్టడీ అయిపోగానే 1 year 2 years వేస్ట్ అయినా సరే నేను ఒక బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్అప్ కానీ స్టార్ట్ చేస్తే బాగుండేది. సో నేను లైఫ్ లో సెట్ అయ్యేవాడిని, నేను మంచిగా సంపాదించేవాడిని, నేనే ఒక 100 మందికి జాబ్ ఇచ్చేవాడిని, ఇలా ఉంటుంది వాళ్ళకి. మా బ్రో డిస్కషన్ కూడా అదే ఉంటది మాది. ఇప్పుడు కలిసిన చాయ్ దగ్గర కలుస్తాం, ఫస్ట్ డిస్కషన్ ఇదే. We could have taken this decision long back. 10 years in corporate industry, what did we do? We earned good loan accounts that we are paying every month. But every single day that you are spending on that idea, if you are spending it right or wrong, where is the funds that you have is going? Ane financial clarity business owner ke undali. If that is somehow missing, if there are gaps in your financial planning, if things are moving out of your hands, if the finances that are not going to the product, appudu again down the line you will run out of funds and you don't know what to do. So మనకు ఒక్కసారి ఫండ్స్ అయిపోయాయి, వాట్ ఎవర్ ద ఫండ్స్ దట్ వీ థింక్ ఈ ప్రోడక్ట్ కి, లెట్స్ సే టుమారో ఐ నీడ్ 10 rupees టు బిల్డ్ దిస్ ప్రోడక్ట్ అనుకుని, వన్స్ యూ స్టెప్ ఇన్ అండ్ బై మిడ్వే యూ ఆర్ డన్ విత్ ద 10 rupees, యూ డోంట్ నో వాట్ టు డూ దట్. సో ఫినాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఫినాన్షియల్ క్లారిటీ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ బిజినెస్ దట్ యూర్ బిల్డింగ్. ఈరోజు విఆర్ ఫ్లో పాడ్కాస్ట్లో ఇండియాస్ ఎంటర్‌ప్రెన్యూరియల్ ఫ్యూచర్ గురించి మాట్లాడేందుకు యాక్సియోరాస్ కో ఫౌండర్స్ మనతో ఉన్నారు. ఎందుకు 90 స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి, నిజమైన కారణం ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? గుడ్ యాజ్ యూజువల్. గుడ్. అండ్ సార్, ఇప్పుడు ఒక విషయానికి వస్తే స్టార్ట్అప్ కల్చర్ అనేది ఒకప్పుడు ఇంత బజ్ లేదు, లాంగ్ బ్యాక్. స్పెషల్లీ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ఓన్లీ జాబ్ మైండ్ సెట్. నేను చదువుకున్నా, జాబ్ చేసుకుంటే చాలు, మంచి ప్యాకేజ్, లైఫ్ సెట్. కాబట్టి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి సార్? I'll tell you why. See, let's take, ఇప్పుడు మీరు 10 years బ్యాక్ అంటున్నారు కానీ I'll go like around 50-60 years బ్యాక్. మన గ్రాండ్ ఫాదర్స్ జనరేషన్స్ కి వెళ్తే ఇట్ వాజ్ ప్యూర్లీ సర్వైవల్ జోన్. అప్పుడు జాబ్స్ కూడా ఇట్ వాజ్ వే బియాండ్ థింక్. వాళ్ళు అప్పుడు సర్వైవల్ మోడ్, ఫార్మింగ్, వాట్ ఎవర్ ద మీన్స్ దట్ దే హ్యావ్, ఆ సర్వైవల్ జోన్ లో ఉన్నారు. అది దాటితే మేబీ దే డోంట్ హ్యావ్ ఎగ్జిస్టెన్స్. సో దే ప్యూర్లీ రిలైడ్ ఆన్ దట్ సర్వైవల్, రైట్?
Then came our father's generation. Now their fathers have built the land. At least they've settled something. Now they have a comfort zone, but risk level anta ekku ledu. So they had to do some job. Job is secure. Government jobs precisely. Mostly they were relied on government jobs. ఎందుకంటే ఒక్కసారి మనం once you are into the job, you are settled until your retirement. So అది ఒక సెల్ఫ్ రిలయన్స్. లైక్ నౌ ఐ హ్యావ్ టు రిలయన్స్. నేను కొంచెం సెట్ చేసుకోవాలి. మై ఫ్యామిలీ ఈజ్ సేఫర్ జోన్ అన్నమాట. Now comes our next generation. Now this is purely, now your grandfather has built your land, your father has settled something, he's left some, we've built some assets or something. Now this generation needs to take that a leap of risk, right? Inka kuda if you are still going into the same zone of job cheyali anna, it's a kind of mindset. You're still into the, it's not giving you anything by the end of the day. You're working for someone else, so you don't have to be that self-reliant. You have to step out of that. You have to build something for yourself and hand it over to your next generation. So that is how it comes. And obviously the world is moving fastly now. Thinking on building something for yourself and your next generation, whatever the productive hours that you have, that you do something for yourself is very much important. So that is the mindset change that happened, I believe. Yeah, we are selling our time to company. Yeah. We are getting paid. So Exactly. that is the typical mindset Exactly. we There's have a nice in generations. Exactly. There's a nice quote in your in your office. I've kept saying Yes, that you have Time daily is income of precious. 86,400 Yes. seconds. So that quote actually summarized everything. So you have 86,400 seconds that you have to spend wisely. Now, do you want to spend that on someone else's dream or else spend wisely on your dream and build something for yourself is completely upon you. Yeah, it's your choice. Your choice. Yeah. Well said. Even my quote is connecting the dot here. Yes. I believe in it. Yeah, exactly. I agree with you. Either you work for a company or work for yourself. ఇప్పుడు చూసుకుంటే ఎక్కడైనా ఈవెన్ స్పెషల్లీ కార్పొరేట్ లో కెఫ్టేరియాలలో కూర్చున్నప్పుడు కూడా ఇంతకుముందు ఇన్ని డిస్కషన్ లేకుంటుండే. నేను జర సర్టెన్ స్కిల్ నేర్చుకుంటా, నేను మళ్ళీ ప్రమోషన్ తెచ్చుకుంటా, నేను పర్టికులర్ రోల్ కి నేను ట్రై చేస్తున్నా, ఐ డూ సమ్ సర్టిఫికేషన్ అనే డిస్కషన్లు ఉండేవి. బట్ ఇప్పుడు చూస్తే పోస్ట్ కోవిడ్ సీన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటారు సార్? కోవిడ్ has taught lessons for many people, I believe. కోవిడ్ లో ఇఫ్ యు సీన్ జాబ్ కట్స్ కానీ ఇట్ హ్యాస్ మేడ్ అస్, మనకి చాలా రియలైజేషన్ ఇచ్చింది కోవిడ్. నేను నా పర్సనల్ గా వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద కోవిడ్ ఫేజ్ అండ్ ఆల్, మార్నింగ్ ఆఫీస్కి వస్తే ఈవినింగ్ వరకు నీ జాబ్ ఉంటుందో లేదో తెలియదు. ఇట్ వాజ్ సో డామ్ ప్రెషరైజ్డ్ వరల్డ్ ఇట్ వాజ్. ద సేమ్ టైమ్ నాట్ జస్ట్ కోవిడ్ తర్వాత కూడా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఈ వార్స్ వల్ల కావచ్చు. అవర్ ఎంటైర్ జాబ్ మార్కెట్ ఈస్ యాక్చువల్లీ రిలైడ్ ఆన్ యుఎస్. యుఎస్ లో ఒక చిన్నది ఏదన్నా స్టార్ట్ అయింది అంటే టెన్షన్ యుఎస్ కంటే ఇక్కడ ఎక్కువ స్టార్ట్ అవుతుంది, రైట్? బికాస్ వీ నెవర్ నో. యాజ్ ఐ మెన్షన్, మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఆఫ్టర్నూన్ వరకు నీకు పేపర్ మీద దే జస్ట్ గివ్ ఇట్ ఆఫ్ అండ్ దే ఆస్క్ యూ టు లీవ్. సో అంత అన్సర్టన్ వరల్డ్ లో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బిల్డింగ్ యువర్ కెరియర్, రైట్? సో స్టార్ట్ సంథింగ్. ఏదైనా చిన్నదైనా పర్లేదు, వెరీ స్మాల్ స్కేల్ లో అయినా పర్లేదు. ఐ సజెస్ట్ పీపుల్ టు స్టార్ట్ సంథింగ్ ఫర్ యువర్ ఓన్. నీకోసం నువ్వు ఏదైనా బిల్డ్ చేసుకో. అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత అంటే ఒక రియలైజేషన్ ఏంటంటే జనాలలో, మనం ఏ ప్రోడక్ట్ వాడాలన్నా బయట ప్రోడక్ట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ వి ఇంపోర్ట్, రైట్? Yes. Either you take a watch or plastic doll or a software we are using on day-to-day basis, anything, any product. So అది అంటే I personally feel that అంటే జనాలలో కొంచెం థింకింగ్ స్టార్ట్ అయింది, we should have our own products అని. మేబీ ఒక్క సైడ్ చూసుకుంటే మేబీ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ పాలిటిక్స్, ఐఎమ్ నాట్ గోనా టాక్ అబౌట్ ఇట్, బట్ మేక్ ఇన్ ఇండియా అనేది ఒకటి మంచి రెవల్యూషన్ తీసుకొచ్చింది. అట్లీస్ట్ కొంచెం జనాలు దే స్టార్టెడ్ థింకింగ్. ఎగ్జిక్యూషన్ పార్ట్ పక్కన పెడదాం, ఇట్స్ ఆల్ టుగెదర్ ఇట్స్ అ డిఫరెంట్ గేమ్, బట్ అట్లీస్ట్ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్. వై కాంట్ వి మేక్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్? True. On a side note, I would say everything is politics in your life. Yada raja tada praja, right? So the policies that the government, irrespective of which government is, the policies that the government is bringing in,
That is where the future of our entire system works. When PV Narasimha Rao garu, when he was there, and every person contributed the best to shape this economy. So likewise, Make in India, it has opened the doors. People started ఆలోచించడం స్టార్ట్ చేశారు. అరే అవును కదా, డెఫినెట్లీ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ దట్ వి సీ అరౌండ్ ఇస్ నాట్ మేడ్ ఇన్ ఇండియా. చిన్నవైనా కూడా why can't we start building some that in India and make money out of it? So that mindset has grown. So yeah, I think it is working. I personally feel it is working. People started building a lot of things, and fortunately we have started exporting things as well. Build in India and export. That has never happened in the history. So yeah, but there are a lot of other things that we can still look into and build. Very much areas, because I believe we are still at the foothills of the revolution that is going to come. We are on the very early stage, like when the internet has started. That was a very early stage. People who catch the train of internet has developed a lot. Well, chala peaks kelleru. Right now this is an early stage of adapting to AI and build something, and businesses are also chala easy అయిపోయాయి. There are a lot of things that have cut down, and AI is actually making your life easy. So I believe catch the train and move fast. అంటే యాజ్ పర్ ఇండియన్ టిపికల్ మెంటాలిటీ అంటే ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అంటారు? అంటే కంపేర్ టు that has to change first. Yeah. The mentality has to change. In any given time, business success avvali ante 80% is your mentality. The rest of the 20% is the push that you get, the the mechanisms that you build, the execution part. First, your mentality. I personally say that if your mentality is not big, if you're not thinking big, then there's no point. You have to push yourself to do something else. There's nothing there. అంటే ఇప్పటికే అంటూ ఉంటారు కదా, ఇంట్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు బీటెక్ అయిపోయింది అబ్బాయికి, వచ్చాడు, పాపా నేను I wanna start my own business, or else I wanna start a content creation journey. ఏదో చెప్పాడు. ఇంట్లో ఇప్పటికే స్టిల్ అదే, అంటే ఆ మోడల్ అదే కదా, రిస్క్ ఎందుకు, చక్కగా జాబ్ చేసుకో, 6 lakhs 10 lakhs ప్యాకేజ్ వస్తుంది, చేసుకో, ఎందుకురా రిస్క్ తీసుకుంటావు, గ్యారంటీ లేని అని అంటారు. సో దాన్ని మనం ఎలా చూడాలంటారు, ఎస్పెషల్లీ యూత్ కి? అది అగైన్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద మెంటాలిటీ. సి, ఎప్పుడైనా నీ ఐడియా మీద నీకు 100% కన్విక్షన్ ఉండాలి. You should believe in your idea first. Again, you have to validate it in the market. I would say నీ ఐడియాని నువ్వు ఎంత నమ్ముతున్నావో అది నువ్వు you're taking it to the market. You're actually selling your idea. You're building your idea and then you're selling it, right? So నీ ఐడియాని నువ్వు ఎంత నమ్ముతున్నావో, నువ్వు జనాల్లోకి తీసుకెళ్లి దాన్ని ఎలా సేల్ చేయించుకోవాలనుకున్నావో, your first sale starts at home. Yes. So you have to convince your parent. At the end of the day, you cannot go against them. I personally suggest to anyone, you cannot go against your parents to any given thing. ఎందుకంటే ఎకోసిస్టమ్ చాలా ఇంపార్టెంట్. Exactly. వాళ్ళు if your back home is not happy, I don't think your mind also works with peace. Exactly. So you have to convince, you have to tell them the vision that you are building. You should also tell them the risks that are going to come. How are you going to face those? So దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసి ఎలా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావు అనేది కంప్లీట్లీ, దట్ ఈస్ యువర్ elevator pitch, I would say. Your first elevator pitch even before you start anything is to your parents. So you sit with them, explain them your vision, tell them what are the risks associated with it, what are the timeline that you're looking. Even in worst case scenario, if you fail, what's going to happen, right? So we can still face this is our risk level. So explain everything and then step into it. Moving very fast, like now things are not, Instagram marketing has become a $1 billion industry, I believe, right? So it is not that tough to sell a product in these days if you have the right product. So yeah, అంటే ఇప్పుడు స్టార్ట్అప్ ఐడియా ఉండగానే సరిపోదు కదా, దానికి సరైన హోంవర్క్, హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ on your idea is a crucial thing. Exactly. That is very much important. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ బిల్డ్ అవుతుంది when you have all the information is with you. Correct. All the insights with you basically. Correct. మీ అబ్జర్వేషన్ ప్రకారం, అంటే మీరు చాలా స్టార్ట్అప్స్ చూసి ఉంటారు,
మేబీ కన్సల్టింగ్ గురించి మీ దగ్గరకు వచ్చి ఉంటారు. యూ వెంట్ త్రూ లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ అండ్ వీటన్నిట్లలో అసలు కామన్ ప్రాబ్లం ఏది ఉంటుంది? కామన్ ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం స్టూడెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇండియాలో చాలా మంది స్టూడెంట్స్ బయటకు వస్తారు. కాలేజ్ అయిపోయి వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చాలా థౌసండ్స్ ఆఫ్ పీపుల్, లాక్స్ ఆఫ్ పీపుల్ బయటకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్. సో అంతమందికి మార్కెట్ లో జాబ్స్ ఉన్నాయంటే లేవు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు దాంట్లో ఫిట్ గా లేరు చాలా మంది. సో చాలా మంది ఏంటంటే జాబ్ మైండ్ సెట్ ఉంటుంది, బిజినెస్ మైండ్ సెట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. వాళ్ళకి ఐడియా ఉంటుంది నేను బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, నేను గ్రో అవ్వాలి అని వాళ్ళకి ఉంటది. వాళ్ళ కాలేజ్ లైఫ్ నుంచి వాళ్ళకి మైండ్ లో ఒక థాట్ అనేది ఉంటుంది. బట్ వాళ్ళు చేయలేరు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే జాబ్ సైడ్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే అదొక సెక్యూర్ ఉంటుంది, నాకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, నేను ఈఎంఐస్ పే చేసుకోవచ్చు, లోన్ పే చేసుకోవచ్చు, ఇలా వాళ్ళ థాట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో చాలా మందికి ఆ థాట్ ఉంటుంది. బట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదైనా ఒక స్టార్ట్అప్ పెట్టాలి, స్టార్ట్ చేయాలి, నేను నా ఫ్యామిలీ గ్రో అవ్వాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఇలాంటి థాట్స్ చాలా తక్కువ మందికి ఉంటాయి. అండ్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం కూడా చాలా తక్కువ మంది చేస్తారు. ఎందుకంటే దీనికి మీరు అడిగినట్టు చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళకి ఫియర్ ఒకటి, భయం పెద్దది. ఇందాక వంశీ చెప్పినట్టు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ మనకి ఒక ఐడియా ఉంది, నాకు ఒక థాట్ ఉంది, నేను ఇలా బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే వాళ్ళు ఫస్ట్ పేరెంట్స్ భయపడతారు మనకి ఇంట్లో. అంటే ఇది సక్సెస్ అవుద్దా లేదా, ఒకవేళ సక్సెస్ అయితే ఓకే, ఇంట్లో ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటే దే విల్ సపోర్ట్, రిస్క్ చేయొచ్చు, దే విల్ సపోర్ట్ ఆల్సో. బట్ చాలా మంది సపోర్ట్ చేయరు. అంటే మన ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్ చాలా మంది ఉంటారు కాబట్టి రిస్క్ చేయరు. సో వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి కొంచెం వెనకాడుతుంటారు. ఇప్పుడు ఇంట్లో వస్తే అంటే మీరు అన్నట్టుగా ఇందాక మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ తెలిసిందే. అండ్ టాప్ ఆఫ్ ఆల్ లోన్ లో ఏవో తీసుకొని చదువుకొని ఉంటారు. ఏదో ఒక లోన్ స్టార్ట్అప్ స్టార్ట్ కంటే ముందే ఏదో ఒక లోన్ అయితే అటాచ్ అయి ఉంటది. నువ్వు ఇది పే చేయాలి, జాబ్ చేయాలని చెప్పేసి ఫోర్స్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అనదర్ ఫోర్స్ ఇప్పుడు స్టార్ట్అప్ కి టైం ఇవ్వాలి. జాబ్ అయితే ఇంటర్వ్యూ ఒక 4 రోజులు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది ఆయన మైండ్ సెట్ అవుతుంది. సో దాని గురించి మీ థాట్స్? ఎగ్జాక్ట్లీ. సో బిజినెస్ ఇప్పుడు జాబ్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోగానే వాళ్ళు ఏదో నేర్చుకుంటారు, సమ్ స్కిల్స్ ఏదో నేర్చుకుంటారు, జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ తెచ్చుకుంటారు. అది వాళ్ళకి ఈజీ వే అవుతుంది అనేసి ఆ వేలో వెళ్ళిపోతున్నారు. బట్ సమ్ డేస్ అంటే సమ్ టైం తర్వాత, ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years అయింది అనుకోండి, 10 years వరకు జాబ్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి లైఫ్ లో ఏముండదు, జాబ్ ఉంటుంది, ఆ శాలరీ ఉంటుంది తప్ప వాళ్ళు సంపాదించింది కానీ లేకపోతే వాళ్ళు ఎర్న్ చేసింది కానీ అసెట్స్ కానీ ఏమి ఉండవు. వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కి పిల్లలకి ఇవ్వాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. అప్పుడు రియలైజ్ అయ్యి అరే నేను ఆ టైంలో నా స్టడీ అయిపోగానే 1 year 2 years వేస్ట్ అయినా సరే నేను ఒక బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్అప్ కానీ స్టార్ట్ చేస్తే బాగుండేది. సో నేను లైఫ్ లో సెట్ అయ్యేవాడిని, నేను మంచిగా సంపాదించేవాడిని, నేనే ఒక 100 మందికి జాబ్ ఇచ్చేవాడిని, ఇలా ఉంటది వాళ్ళకి. మా బ్రో డిస్కషన్ కూడా అదే ఉంటది. మాది ఇప్పుడు కలిసిన చాయ్ దగ్గర కలుస్తాం, ఫస్ట్ డిస్కషన్ ఇదే. We could have taken this decision long back. Wasted 10 years in corporate industry. What did we do? We earned good loan accounts that we are paying every month. డెసిషన్ పక్కన పెట్టేసారు, అప్పు పెట్టేసుకొని ఈఎంఐలు కట్టుకుంటే అదే బ్రతకని మూమెంట్. ఆ మూమెంట్ లో ఆ మైండ్ సెట్ లో ఉంటారు పీపుల్ చాలా. సో డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, డెసిషన్ మేకింగ్ ఇస్ డెసిషన్ రైట్ టైం. yes correct. అట్లీస్ట్ మీకు ఏజ్ ఉన్నప్పుడు మీరు ఫెయిల్ అయినా లేవచ్చు, కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్ది ఒక రిస్క్ తీసుకోవాలంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది కదా. yes correct. that is not possible also. సో ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఈ ఎవరైతే స్టూడెంట్స్ కానీ వీళ్ళు ఉన్నారో అందరూ జాబ్స్ కి వెళ్ళకుండా, అంటే జాబ్ చేయాలి చేయొద్దు అనట్లేను, ఇట్స్ నాట్ రాంగ్. సో జాబ్ చేయాలనే థాటే కాకుండా చాలా మందికి బిజినెస్ ఐడియా ఉంటుంది, బిజినెస్ చేయాలి, స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి, డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళతో డిస్కస్ చేసి ఒక స్టెప్ ముందుకు వేసారంటే కొంచెం టైం పట్టినా పర్లేదు. ఇప్పుడు చాలా మంది జాబ్ మెంటాలిటీతో చాలా, ఎందుకంటే బయటకు వచ్చిన స్టూడెంట్స్ అందరికీ జాబ్ మెంటాలిటీ ఉంటుంది, జాబ్ చేయాలి, ఏదో స్కిల్ నేర్చుకోవాలి, జాబ్ చేయాలని ఉంటుంది. బట్ వాళ్ళు కొంచెం రిస్క్ చేసి ఒక కరెక్ట్ డెసిషన్ మేకింగ్ తో అండ్ కరెక్ట్ ఐడియా వాలిడేషన్ తో మార్కెట్ లోకి వచ్చి ఒక 1 year 2 years వేస్ట్ అయినా సరే నేను సెటిల్ అవ్వాలి, వేస్ట్ అవ్వదు. యాడ్ ఎ పాయింట్ టు దట్. సి అది ఎలా ఉంటదంటే రైట్ నౌ మార్కెట్ లో ఫ్రెషర్స్ కి జాబ్స్ కూడా ఇట్స్ వెరీ టఫ్ టు
గెట్. అవును. అసలు జాబ్స్ లేవు. రీసెంట్లీ ఐ హర్డ్ ద న్యూస్ వేర్ విప్రో స్టాప్డ్ ఇట్స్ campus placements. It is not going to in Apollo when we are studying Wipro గాని Infosys గాని ఇవన్నీ వచ్చి thousands of candidates ని స్పెషల్లీ placements drive పెట్టి ఆ లోగో చూపించే చాలా కాలేజెస్ ప్రమోట్ చేసుకున్నాయి. ప్లేస్మెంట్ డ్రైవ్ పెట్టి thousands of candidates ని క్యాంపస్ నుంచి ఇచ్చి తీసుకెళ్ళిపోయారు. Now they've stopped it because AI has captured all these basic jobs. Exactly. It is very tough for a fresher to step into this job market as well. It is even best idea for people who have started just started their career graduation tarvata. Try something on your own. Try to build something, a startup. Put your own startup. Try to build something. Adapt to AI. Learn your own from your own room. You don't have to rent office space or something. From your room itself, try to build something out of AI. Right? That will be your startup. That is your own experience. You don't have to rely on any other experiences. Right? ఆ ఎక్స్పీరియన్స్ లో నువ్వు జాబ్కి వెళ్తే వాట్ యూ విల్ గెట్, యూ విల్ బి గివెన్ ఎ సర్టెన్ టాస్క్ ఆన్ దట్ డే. Exactly. And you will complete the task, come back, wait for weekend, relax, and Monday morning ibbandi padtu lech again you are into the same cycle. Instead, invest on yourself the initial time. If you are starting a startup, you are the owner of it. You are doing end-to-end job of it. Exactly. Right from your development to marketing, customer care, all kind of setups. You are అన్ని స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అన్ని skills overall you are improving yourself. మన జాబ్కి వెళ్తా ఒక్క టాస్క్, exactly ఆ ఒక్క టాస్క్ ఒకవేళ అయిపోయినా టైం పాస్ చేయాలి సాయంత్రం వరకు. టైం అయిపోవాలి కదా, 9 hours ఉండాలి నువ్వు ఆఫీస్ లో. ఇదంతా ఎక్కడ ఉంది నీకు ప్రోగ్రెస్? యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అల్టిమేట్లీ. ట్రూ, ఇట్ ఈస్ సాడ్ ట్రూ బట్ నిజం కదా. yes. So irrespective of your success or failure, even if you are succeeding in this journey, even if you are succeeding with your startup, you're hitting with your jackpot, you're taking it on the high. Even if you fail, you've learned a lot in this journey. Exactly. And that will help you to crack a better job in the market. అవును. ఒకవేళ మీరు స్టార్ట్అప్ లో ఫెయిల్ అయినా మీ స్కిల్స్ మీతోనే ఉంటాయి కదా. You've learned a lot. అది వేస్ట్ అవ్వదు. Yes. ఇట్ విల్ బి యూస్ఫుల్ సమ్వేర్ ఎల్స్. Yeah. Correct. And more importantly, ఒకవేళ ఫెయిల్ అయినా కూడా the thought process and the mindset you gain in this period is huge. Like Yeah. You're a leader already. లీడర్ ఆల్రెడీ. You're not an employee. Yes. Yeah, you're a boss. right. అంటే మీరు ఒకవేళ హై ప్రొఫైల్ జాబ్ కి వెళ్ళినా మీరు టాప్ పొజిషన్ కి వెళ్ళిపోతారు. అంటే Exactly. ఆల్రెడీ ఇక్కడ కష్టం అంతా అక్కడ మీకు రిజల్ట్ పక్కా. Yeah. దెర్ ఇస్ నో డౌట్. మన ఇండియాలో ప్రజెంట్ అంటే కొన్ని ఇయర్స్ నుంచి కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది మన దగ్గర. ఓవరాల్ గా చూసుకుంటే 5 to 6% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మన ఇండియాలో. అండ్ ఎస్పెషల్లీ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 16 to 29 years, దిస్ ఇస్ ద బెస్ట్ ఏజ్, రైట్? సో 16 to 29 years ఏజ్ పీపుల్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. ఇంకా 13 to 16% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది ఓకే ఇండియాలో. దిస్ ఈస్ వెరీ హ్యూజ్ యాక్చువల్లీ. అంటే ద మెయిన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు తను అన్నట్టు వంశ అన్నట్టు ఫ్రెషర్స్ ఎవరైతే ఇప్పుడు జాబ్ మార్కెట్ లోకి వస్తున్నారో వాళ్ళు దే హ్యావ్ టు కంపీట్ విత్ సీనియర్ లెవెల్స్ లైక్ హూ హ్యావ్ ఆల్రెడీ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నౌ ద ఎరా ఆఫ్ ఏఐ. మీరు వాళ్ళతో కంపీట్ చేయాలి. ఇప్పుడు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు దే స్టార్ట్ లైక్ ఏ బేసిక్స్ ABC లైక్ అక్కడ నుంచి కంపెనీస్ కూడా దే ట్రైన్డ్. ఇప్పుడు ఏమైతుందంటే మీరు ఫ్రెషర్ రావాలి అంటే దే విల్ నాట్ రెడీ టు టీచ్ యూ. ఫస్ట్ మీరు సీనియర్ తో కంపీట్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎ సీనియర్ లెవెల్ ఆఫ్ టాలెంట్ ఆర్ స్కిల్స్ అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్, దెన్ దే విల్ హ్యావ్ యూ యాజ్ ఎ ఫ్రెషర్. Expectations changed. Times have changed. రైట్. సో అది మెయిన్. అంటే ఇప్పుడు తను అన్నట్టు ఫ్రెషర్ కి జాబ్ మార్కెట్ లో ఎందుకు లేదు అండ్ ఈ గ్యాప్ మీరు అన్న 13% ఎందుకు ఉంది అని అంటే వాళ్ళు సీనియర్ తో కంపీట్ చేయాలి. సో ఇంకొక పాయింట్ నేను ఇక్కడ పెట్టేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అంతా వేరే ఫేజ్. ఇప్పుడు జాబులు పోతున్నాయి ఎందుకంటే కాపీ పేస్ట్ వర్క్ లేదంతా ఓవర్. ఆ ఎరా ఈజ్ ఓవర్. రైట్. ఇప్పుడు మళ్ళీ జాబ్ రావాలంటే ఫ్రెష్ గా ఎట్లా వస్తుంది? అది అయిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ కావాలంటే మీరు కొత్తగా నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ కంఫర్ట్ జోన్, లెర్న్ సమ్ న్యూ స్కిల్స్, దెన్ గెట్ ఇన్ టు జాబ్. ఇట్స్ ఈజీ ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్. అట్లీస్ట్
మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఆ ఇండస్ట్రీలో, ఏదైనా డొమైన్ ఎక్స్పర్టీస్ మీ దగ్గర ఉంది, అట్లీస్ట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ స్టార్ట్అప్ అట్లీస్ట్ ఇన్ దట్ కేస్. కాకపోతే పోయిన వాళ్ళకి జాబులు పోతున్నాయి. రీసెంట్ గా మనం చూసినాం ఏదో కంపెనీలో ఎన్నో వేల మంది లే ఆఫ్లు. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్ లక్షలలో ఉంది. జాబ్ వచ్చుడు కష్టం, మళ్ళీ ఏదైనా చేయాలి. ఏం కంటిన్యూ చేయకుండా ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు అవుతాయి. నిలబెట్టుకోవడం కూడా కష్టమే. అవును అవును ట్రూ. సో అది తగ్గించాలంటే అన్నట్టుగా స్టార్ట్అప్ చేస్తే యూ కెన్ క్రియేట్ జాబ్స్ ఫర్ అదర్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ కదా. సో ఇట్స్ మంచి ఫేజ్. ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది విచ్ ఇస్ గుడ్. అట్లీస్ట్ అవేర్నెస్ వస్తుంది. అది అవుతే మేబీ ఫ్యూచర్ లో జాబ్ లెస్ అనేది కనిపించదేమో ఇన్ కేస్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ కరెక్ట్ గా ఉండి ఇవి మెచ్యూరిటీ లెవెల్ కి వెళ్ళినప్పుడు. ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్లీ దోస్ కంపెనీస్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది ఏంటంటే లైక్ ఇప్పుడు మన ప్రీవియస్ మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ జాబ్స్ లేవు ఫస్ట్. సో దే ట్రైంగ్ టు, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏంటి అని అంటే కొంతమంది రానికి చాలా ఉన్నాయి. ఫియర్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఎంప్లాయ్మెంట్ నుంచి ఆంటర్ప్రినర్షిప్ రావాలి అని అంటే, స్టార్ట్అప్ లెవెల్ రావాలంటే. బట్ బిఫోర్ దాట్ అంటే సమ్ సెట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆల్రెడీ దే ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ది స్టార్ట్అప్ లెవెల్. లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, ఆ ప్రీవియస్ ఇయర్ అవ్వచ్చు. బట్ దర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ ఫెయిలింగ్ in their startups. They're investing some X amount like 30 lakhs, 20 lakhs, 50 lakhs. Even if you see few people are saying even once year also. Well, invest చేస్తున్నారు, చేసిన తర్వాత again they are failing in 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, and they are failing. And what exactly the problem they are facing? I'll tell you. See, sometimes we know what we want, right? But we don't know if it is actually works or not, right? మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి అరే ఐ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అని చెప్పి మార్కెట్ లో దిగుతాం. కానీ ఆ ప్రాబ్లం నీ ఒక్కడికే ఉందా? అసలు that problem really exists in the market or not? Exactly. Validation is very important before you start anything. Without validation, if you're starting something, then I think that is your first step of failure. Exactly. Right? మనకి ఒక ప్రాబ్లం కనిపించింది, immediately we have to, it excites you definitely. Opportunity చూసినప్పుడు anything that burns in your brain excites you. Right. But actually market loki velli research chesi, there's a lot of scope that you have to in time you have to invest into that to understand if it's going to work or not. That is when you need to start something. That idea validation is very much important in any startup success. It plays a very crucial role. Even before you, I would suggest, even before you spend even 10 rupees on your business, you should validate your idea in the market. రైట్. సో దట్ ఫ్యూచర్ లో వచ్చే లాస్ అంతా కదా, అది వాలిడేషన్ లేకుండా దూకితే అది అల్టిమేట్ అది తెలిసిందే. ఒక సామెత ఉంటుంది తెలుగులో, నీటి లోతు తెలుసుకొని దిగువని. సో వితౌట్ నోయింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు, షుడ్ నెవర్ స్టార్ట్ సంథింగ్. రైట్. ఇప్పుడు ఇంకొకటి ఇది మైండ్ సెట్ తీసుకుందాం. సో వంశీ చెప్పినట్టు వాలిడేషన్ ఈజ్ ద బెస్ట్ కీ. సో మన ఇండియాలో 90% స్టార్ట్అప్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ కూడా, మెయిన్ రీజన్ అది, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాలిడేషన్ అండ్ కరెక్ట్ డైరెక్షన్ లేకపోవడం. సో ఫ్రమ్ లాస్ట్ 1 year ఇన్ ఇండియాలో 1,50,000 crores క్యాష్ బర్న్ అయింది మన ఇండియా. 1,50,000 అక్షరాల 150,000 కోట్ల క్యాష్ బర్న్ అయింది మన ఇండియాలో బికాస్ ఆఫ్ స్టార్ట్అప్స్. ఎస్, బికాస్ ఆఫ్ lack of guidance, lack of idea validation. వాళ్ళు కరెక్ట్ గా ఐడియా వాలిడేషన్ లేకపోవడం అండ్ కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం, డైరెక్షన్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఇంత హ్యూజ్ లాస్ అయింది. అండ్ more than 90% ఆఫ్ స్టార్ట్అప్స్ కూడా ఈ రీజన్స్ వల్లే ఫెయిల్ అవుతున్నాయి. వాళ్ళకి థాట్ ఉంటుంది, నేను బిజినెస్ చేయాలి, ఐడియా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఫండింగ్ తెస్తారు, అన్ని తెస్తారు, స్టార్ట్ చేస్తారు. బట్ కరెక్ట్ ఐడియా వాలిడేషన్ లేకపోవడం వల్ల మార్కెట్ లో అది హిట్ అవుతా. వీళ్ళు అజంప్షన్స్ అనేది చాలా రాంగ్. యాక్చువల్లీ అజంప్షన్స్ ఒకటే సక్సెస్ కాదు ఇక్కడ. అజంప్షన్స్ వీళ్ళు ఏంటంటే, నాకు థాట్ ఉంది, ఇది హిట్ అవుతుంది, మార్కెట్ లో సక్సెస్ అవుతుంది అనే ఒక రాంగ్ అజంప్షన్ లో ఉంటారు. అజంప్షన్స్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది, ఐడియా వాలిడేషన్ కావాలి. ఐడియా వాలిడేషన్ అండ్ నెంబర్స్. ఎస్, అది ఉంటేనే ఏ స్టార్ట్అప్ కావచ్చు, ఎనీ బిజినెస్, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి రీజన్ అది. అంటే మరి కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇప్పుడు మై ఐడియా ఇస్ గుడ్, మై వాలిడేషన్ ఇస్ గుడ్, మై పాయింట్స్ ఆర్ గుడ్, బట్ వై ఐఎమ్ నాట్ సెక్యూరింగ్ ఫండ్ అన్నట్టు. ఇట్లా అంటే అది ప్రాబ్లం ఏంటి సార్? ఇది ఎక్కడ ప్రాబ్లం అంటే వాళ్ళు ఏం చూస్తారు, అసలు వీళ్ళ దగ్గర నెంబర్స్ ఉన్నాయి, అన్ని
అన్ని ఉన్నాయి, స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సెక్యూర్ ద ఫండ్స్ అని అంటున్నారు. సో అది ఎలా? మీకు ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. క్విబీ విన్నారా మీరు? క్విబీ అని క్విబీ అని ఇట్స్ అ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. ఓకే, ఇట్స్ అ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అండ్ just like Netflix. OTT like OTT. సో వాళ్ళు 17,000 crores తో స్టార్ట్ చేశారు ఆ బిజినెస్. 17,000 crores, 17,000 కోట్లతో ఆ బిజినెస్ స్టార్ట్ చేశారు, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ క్విబీ. సో దానికి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వచ్చారు, పెద్ద పెద్ద టీం వచ్చారు, హాలీవుడ్ టీము, వీళ్ళంతా చాలా పెద్ద టీం వచ్చి చాలా చేశారు. అది స్టార్ట్ చేశారు, బట్ కొన్ని ఫ్యూ మంత్స్ లోనే అది ఫెయిల్యూర్ అయిపోయి షట్ డౌన్ అయిపోయింది. What were the reasons, sir? బికాస్ వాళ్ళ దగ్గర ఫండింగ్ ఉంది. 17,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. Huge అది, చాలా హ్యూజ్. బట్ ఫండింగ్ ఉంది, వాళ్ళు కరెక్ట్ మార్కెట్ లో వాళ్ళ ఐడియా వాలిడేషన్ కరెక్ట్ గా లేదు అండ్ డైరెక్షన్ కరెక్ట్ గా లేదు. వాళ్ళు మార్కెట్ లోకి వచ్చే ఆ రూట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. సో బిజినెస్ క్లారిటీ అనేది కూడా లేకపోవడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. బట్ అంటే ఆ క్లారిటీ ఉంటేనే కదా అంత హ్యూజ్ అమౌంట్ వాళ్ళు ఫండ్ సెక్యూర్ చేయగలిగారు. బట్ అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉంది, నా ఇది ఒక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్, ఇది తీసుకొచ్చాము, ఇది హిట్ అవుద్ది, అందరికి ఇది కావాలి అని వచ్చారు తప్ప మార్కెట్ లో అది నీడ్ ఉందా లేదా, పీపుల్ కి అది నీడ్ ఉందా లేదా, వాళ్ళకి కావాలా లేదా అనేది వాళ్ళు వాలిడేట్ చేసుకోలేకపోయారు. ఆ బిజినెస్ క్లారిటీ అనేది వాళ్ళకి లేదు. సో స్ట్రాంగ్ కాంపిటీటర్స్ ఉన్నారు ఇన్ ద మార్కెట్. ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే, You need to find your space rather than going into a very as Sharath mentioned, streaming platforms already ఉన్నాయి, but what is your unique USP proposition? Unique value proposition ఏముంది? Are you just going into the market, or are you just using the same idea that Netflix or Prime has established and you're trying to do the same? Ante it is actually going to create a problem for you down the line, ఎందుకంటే these are big players that you are competing with. So that is the strategies that you have to follow. That is the clarity that we mentioned. You need to understand the depth of your idea and you need to put in strategies in place so that you're on the right track. Let's take an example of Rapido. Right? It's a very nice case study if people want to look into it. Rapido, when the market is captured by Uber and Ola, what if Rapido has started as an another cab service? It would have failed miserably. That is my opinion. True. It would have failed miserably because మంచి ప్లేయర్స్ ఉన్నారు. They will put in more bigger strategies than what you're adapting and they'll take it over. But Rapido adapted his strategy. It did not started with cabs and autos. It started with bikes. It has made it its own value proposition. It has stepped into a market which these both have not tapped in. Right? And it has created its own space. And slowly again you observe now it entered into everything, and I believe most of the people are on Rapido right now. Even more than Ola and Uber. Correct. It has implemented a lot of features and a lot of services through this. It has captured more market, more visibility, and it focuses more on the customer customer support as well, because it wants to hear from its customers what exactly they want. They implement it and they'll take forward. Right now I believe Rapido is bigger than Ola and Uber in certain states. Yeah, in terms of trust level also. Correct. So that is the clarity that you want to step in, that you need to understand the market, what exactly it is speaking. You need to hear it from the market and then put your strategies and play along. If that is not the case, then you're gone. ఇంకొకటి ఇది కూడా ఒకటి ఉంది. అంతకుముందు మనకు టిక్ టాక్ బ్యాన్ అయింది. టిక్ టాక్ బ్యాన్ కాగానే ఓన్లీ అది ఒకటే రీల్స్ ఫీచరే కదా, అది జస్ట్ స్వైపింగ్, ఒక చిన్న ఫీచరే. లాట్ ఆఫ్ కంపెనీస్ దే స్టార్టప్స్ చాలా వచ్చినాయి యాడ్స్, బట్ కట్ చేస్తే అదొక చిన్న ఫీచరే కదా, ప్రపోజిషన్ ఏం లేదు. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇంప్లిమెంట్ చేసింది కదా, చిన్న ఫీచర్ యాడ్ చేసింది, మళ్ళా గాన్. ఆల్రెడీ ప్లేయర్స్ ఉన్నారు, బిగ్ ప్లేయర్స్. సో వీ షుడ్ బి అవేర్ వాట్ వీఆర్ బిల్డింగ్ అండ్ వాట్ ఈస్ అవర్ యూఎస్పీ ఇన్ ఇట్. ట్రూ సెట్. ఇప్పుడు వాల్యూ లైక్ ఐడియా వాల్యుయేషన్ అని అన్నారు కదా, కమింగ్ టు దిస్ ఏంటంటే ఇప్పుడు యాజ్ ఏ నార్మల్ అంటే ఎంప్లాయ్ నుంచి స్టార్ట్అప్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాలనుకున్న వాళ్ళు దెన్ వాళ్ళు అంటే ఎలా వాల్యూ చేసుకోవాలి? ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోనర్లోనే ఉంటారు. ద థింగ్ లైక్ దట్ ఉంది కంప్లీట్లీ యాజ్ వి స్టేటెడ్. కాకపోతే వాళ్ళు ఎప్పుడైతే ఈ స్టార్ట్అప్ దీంట్లోకి రావాలి, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అన్నప్పుడు దెన్ వాళ్ళు ఎలా దాన్ని వాల్యూ చేసుకోవాలి? సో
మోస్ట్ ఆఫ్ ద పీపుల్, స్టూడెంట్స్ కావచ్చు, ఆస్పైరింగ్ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, వాళ్ళు మార్కెట్ లోకి వచ్చే ముందు వాళ్ళకి ఒక ఐడియా మైండ్ లో ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ, ఫ్రెండ్స్ తో కానీ డిస్కస్ చేస్తారు ఫస్ట్ థింగ్. సో ఇక్కడ 2 things, పేరెంట్స్ వన్ థింగ్, అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఐ మీన్ రిలేటివ్స్. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీతో డిస్కస్ చేస్తారు, పేరెంట్స్, మామ్, డాడ్, వీళ్ళతో. సో పేరెంట్స్ తో డిస్కస్ చేసినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు కొందరేమో ఒకవేళ వాళ్ళు ఇన్ కేస్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ముందుకెళ్ళమని సపోర్ట్ చేస్తారు. ఒకవేళ మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్, సో వాళ్ళు ఆ ఫియర్ తో, ఒక భయం, ముందుగా ఇది స్టార్ట్ చేస్తే మనోడు స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా, ఇంత మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఒకవేళ ఫెయిల్ అవుతా ఇలా రోడ్డు మీదకి వస్తాం పరిస్థితి అనేది చాలా భయం. ఈ మన ఇండియాలో ఉన్న ఈ మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ ఉండే మైండ్ సెట్ లో ఉన్న భయం, రోడ్డు మీదకి వచ్చేస్తాం ఫెయిల్ అవుతాయి, నెక్స్ట్ ఏంటి అనేది ఇది ఒకటి వీళ్ళని ఇక్కడ ఆపేస్తుంది పేరెంట్స్ దగ్గర. నెక్స్ట్ వీళ్ళు ఇంకో సెకండరీ ఎవరు, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఫ్రెండ్స్ రిలేటివ్స్ లో చాలా మంది కొంచెం కన్నింగ్ ఉంటారు. అంటే వాళ్ళు ఒక ఐడియా చెప్పారు అనుకోండి, నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇలా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు అనుకోండి, వాళ్ళు కొందరు వీడు నాకంటే ముందు వెళ్తున్నాడు, నాకంటే ఎదిగిపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళు. సో ఇది చాలా మందికి ఉంటుంది, ఇది కంపల్సరీ మన సర్కిల్లో ఉండే చాలా మంది సర్కిల్లో ఇది ఒక కన్నింగ్ పీపుల్ ఉంటారు. అది ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. మనకంటే ముందు ఎదిగిపోతున్నాడు, మనకంటే ముందు బాగుపడిపోతున్నాడు, వీని ఎట్లయినా ఆపేద్దాం అని చెప్పేసి వాడిని కొంచెం డౌన్ చేస్తారు, ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తారు. సో ఇది నువ్వు స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుద్దా, ఫెయిల్ అవుతుందేమో, ఈ ఐడియా ఆల్రెడీ ఉంది కదా, ఇలాంటి బిజినెసెస్ చాలా ఉన్నాయి కదా, నువ్వు ఇంకేదైనా కొత్తగా చేయి అని ఇలా కొందరు. ఇంకా కొంచెం ట్రూ జెన్యున్ పీపుల్ అయితే ఓకే, అంటే వాళ్ళు మన ఫ్రెండ్స్ కాబట్టి వీడిని ఎందుకు డిస్కరేజ్ చేయడం, ఓకే ఏదో స్టార్ట్ చేస్తున్నాడు ఎంకరేజ్ చేద్దాం అని ఐడియా. ఒకవేళ అది కరెక్ట్ ఐడియా కాకపోయినా కూడా వీళ్ళు దే విల్ సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ముందుకు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఐడియా వాల్యుయేషన్ అనేది మీరు అన్నట్టుగా కరెక్ట్ గా జరగలేదు. ఇక్కడ ఓన్లీ వీళ్ళు పేరెంట్స్ తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తోనే డిస్కస్ చేశారు. బట్ వీళ్ళు యాక్చువల్ గా ప్రోడక్ట్ కానీ వీళ్ళ బిజినెస్ కానీ ఎక్కడ మన మార్కెట్ లో కదా తీసుకెళ్లాల్సింది, మార్కెట్ పీపుల్ తో కదా డిస్కస్ చేస్తే తెలిసింది. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్ ఆడియన్స్ పీపుల్ ఎవరైతే మార్కెట్ లో ఉన్న ఈ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేస్తే తెలుస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఎయిర్బిఎన్బి విన్నారు. ఎయిర్బిఎన్బి వాళ్ళకి ఐడియా ఉంది, థాట్ వచ్చింది, ఐడియా ఉంది. సో వాళ్ళు చాలా మంది ఇన్వెస్టర్స్ దగ్గరికి ఫండింగ్ కోసం ఇలా వెళ్ళారు, చాలా మందికి ఐడియా చెప్పారు, బట్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ స్టేజ్ లో వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ పీపుల్ తోనే కనెక్ట్ అయిపోయారు. పీపుల్ తో, ఆడియన్స్ తో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళతో డిస్కస్ చేశారు. సో మా ఐడియా ఇది, మీకు ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు. అందులో ఎక్కడైతే వీళ్ళకి కావాల్సిన ఏవైతే ఫీచర్స్ లేవో ఫీచర్స్ అన్ని, ఆ ఇన్పుట్స్ అన్ని ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ లో వీళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ ఈ పీపుల్ తో మాట్లాడిన తర్వాత తీసుకొని దే విల్ స్టార్ట్, అండ్ వాళ్ళు హ్యూజ్ లో బాగా సక్సెస్ అయిపోయారు ఎయిర్బిఎన్బి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ డిస్కస్ చేసింది డైరెక్ట్ పీపుల్ తో, డైరెక్ట్ ఆడియన్స్ తో, మార్కెట్ లోకి వెళ్ళి మార్కెట్ లో దిగి వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు. ప్రాపర్ కస్టమర్ వాలిడేషన్ అయిపోయింది, రీసెర్చ్ అనేది కరెక్ట్. సో ఐడియా వాలిడేషన్ అనేది అందుకోసం చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏమో అంటాం కదా వర్డ్, దాన్ని మనం అందులోకి వెళ్ళి ఎథ్నోగ్రఫీనా మామూలుగా we can call it as a user research అండ్ ఎథ్నోగ్రఫీ. ఆమె ఆన్ సైట్ వెళ్ళి జనాలతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి దాన్ని ప్రాపర్ మనం వాలిడేట్ చేసుకొని ఇస్ దిస్ గోనా వర్క్, డైరెక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక సర్టెన్ నెంబర్ కావాలి, ఒక ఆ నెంబర్ కి రీచ్ అవ్వడానికి మనం అది వాలిడేట్ చేసుకోవడానికి. అది ఓకే అవుతేనే దెన్ నేను అనుకున్నది కరెక్ట్ అనేది మనం వాలిడేట్ చేసుకోవచ్చు మన ఐడియా. దట్ ఈస్ ట్రూ. ఈవెన్ ఇంకో స్టార్ట్అప్ మనది ఓయో, డైరెక్ట్ లైవ్ లో చూసి తను రీసెర్చ్ చేసి తిరిగి దెన్ ఫైనల్లీ ఈ కేమ్ అప్ విత్ దట్ ఐడియా. హీ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఈవెన్ మన ఓలా ఏదో ఫేస్ చేశాడంట ముంబైలో, ఐ థింక్. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళకి ఓన్ గా బైక్స్ లేవు, ఓన్ గా ఆటోస్ లేవు, ఓన్ గా హోటల్ గానీ, ఓన్ గా రెస్టారెంట్ ఇలాంటి రూమ్స్ లేవు వాళ్ళకి. సో ఐడియాలో దమ్ము ఉండి వాలిడేషన్ కరెక్ట్ చేసుకోగలిగితే దెన్ ఎస్, ఇట్స్ నాట్ లైక్ నేను ఇది అనుకుంటున్నా అజంప్షన్ ఉంది ఇక్కడ. ఐడియా ఈజ్ ఆల్ అబౌట్ అజంప్షన్, బట్ వాలిడేట్ దట్ ఐడియా. అది వర్కౌట్ అయింది, దానికి మార్క్స్ పడ్డాయి అంటే దెన్ గో అహెడ్ అండ్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు కొన్ని ఐడియాస్ కూడా బాగుంటాయి, ఎగ్జిక్యూషన్ కూడా మస్తు ఉంటది, అంతా బాగానే పోతున్నట్టు అవుతా ఉంటది, బట్ సడన్ గా ఆ కంపెనీ ఫెయిల్ అయిపోతుంది.
మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ మేబీ రీజన్ ఏదన్నా అయి ఉండొచ్చు, అంటే అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ అది ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇనిషియల్లీ వెన్ యూ థింక్ ఆఫ్ ఎన్ ఐడియా యూ మైట్ మనకు ఒక సర్టెన్ ఈ బడ్జెట్ లో మనం వీ కెన్ కంప్లీట్ దిస్ ఐడియా అని ఒక థాట్ ఉంటుంది. బట్ ఎవ్రీ సింగిల్ డే దట్ యు ఆర్ స్పెండింగ్ ఆన్ దట్ ఐడియా, ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, వాట్ ఎగ్జాక్ట్ వేర్ ఇస్ ద ఫండ్స్ దట్ యు హ్యావ్ ఈస్ గోయింగ్ అనే ఫినాన్షియల్ క్లారిటీ బిజినెస్ ఓనర్ కి ఉండాలి. If that is somehow missing, if there are gaps in your financial planning, if things are moving out of your hands, if the finances that are not going to the product, up again, down the line you will run out of funds and you don't know what to do. So మనకు ఒక్కసారి ఫండ్స్ అయిపోయాయి, వాట్ ఎవర్ ద ఫండ్స్ దట్ వీ థింక్ ఈ ప్రోడక్ట్ కి, లెట్స్ సే టుమారో ఐ నీడ్ 10 rupees టు బిల్డ్ దిస్ ప్రోడక్ట్ అనుకుని వన్స్ యూ స్టెప్ ఇన్ అండ్ బై మిడ్ వే యూ ఆర్ డన్ విత్ ద 10 rupees, you don't know what to do then. So financial discipline and financial clarity is also very much important in any business that you're building. ఎగ్జాక్ట్లీ అంటే మనీ అనేది మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోయినా విల్ బి రన్నింగ్ అవుట్ ఆఫ్ ది ఫండ్స్, దెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు Correct. That is why you need mentors who will, because I'll already build something, so they will be able to tell you, okay, you need to go with certain things, you need to spend funds on development key in the you have to spend some marketing lo clever marketing ela cheskoli without spending any money, and how to go to market strategy, how much funds that you need to allocate. So this entire thing again needs to be planned very meticulously. అండ్ అది నేను విన్నాను మీ స్టార్ట్అప్ గురించి. యూ ఆల్సో ప్రొవైడ్ సొల్యూషన్ ఫర్ ది స్టార్ట్అప్ ఎకోసిస్టమ్. సో వాట్ ఈస్ దిస్ కంపెనీ అబౌట్, సార్? So we are Axiora Pulse, right? As the name say, we capture the pulse of the market, as we've discussed earlier. So let's say I'm a user, I want to build a product, I'm super excited about my idea, but in the market it's going to work or not, whatever we have discussed. So we step in and validate that idea. So we have AI mentor in place, wherein it will actually take your idea and validate it. Where is your value proposition? Who are your competitors? What is your what do we say that? Target audience. TAM. So it will actually run this entire thing and give you a report for it. So once you step in and put in your idea, it will validate it. What is your target audience? What exactly is your how do you position your idea? Where exactly is you need to sell that particular thing. So it will validate the entire thing into, and it will give you a report. Based on it, you can take a decision what needs to be done. అంటే వాళ్ళ బిహాఫ్ మీరు మొత్తం ఐడియా, ఒకవేళ నాకు వచ్చింది ఆమె ఎక్స్పర్సన్, నా దగ్గర ఐడియా ఉంది అంటే యూ విల్ వ్యాలిడేట్, యూ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ, యూ విల్ వ్యాలిడేట్, యూ ఆర్ గోనా సే వెదర్ దిస్ ఐడియా ఇస్ గోనా. Correct. Okay. Correct. So in general, it takes months of time if a business person is actually stepping into the market and getting this entire thing done. And if you step into in our product and you're validating this entire thing, it won't take more than I would say 1 to 2 weeks probably to get this entire validation done. So that is the scale of that is the scale that this our application will give it to you, to the users who are using it. Okay. So you can save the time and put it into some different things. So yeah. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ మెట్రిక్స్ మీరు లైక్ కంపేర్ చేస్తారు? అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను మీ దగ్గరికి వచ్చాను, మీ దగ్గరకు వచ్చి మేబీ నా దగ్గర ఫండింగ్ ఉంది, అంతా ఉంది, బట్ దెన్ నాకు ఎట్లా వ్యాలిడేట్ చేయాలి, అది మార్కెట్ లో హిట్ అవుతుందా లేదా నాకు తెలియదు. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఏ కైండ్ ఆఫ్ పాయింట్స్ మీరు కంపేర్ చేస్తారు టు ది అగైనెస్ట్ ది మార్కెట్? అంటే ఎట్లా దాన్ని మీరు డిసైడ్ చేస్తారు? అంటే ఈ పాయింట్స్ వల్ల దాన్ని హిట్ అవుతుంది అంటారా, లేకపోతే ఫెయిల్ అవుతుంది అంటారా? దెన్ అది మీరు నాకు ఎట్లా ఇది అవుతుంది అనేది నేను ఒకసారి రిపీట్ చేస్తారా? అంటే ఇప్పుడు నా దగ్గర ఐడియా ఉంది,
నా దగ్గర ఐడియా ఉంది, నాకు ఎట్లా వాల్యుయేట్ చేసుకోవాలో తెలియదు, నేను మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, దెన్ ఏ కైండ్ ఆఫ్ పాయింట్స్ ని మెట్రిక్స్ ని మీరు కంపేర్ చేస్తారు టు ది మార్కెట్? మీ మెయిన్ గోల్ ఏంటి అని అంటే ఐడియాస్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, బట్ ఎప్పుడైతే వాళ్ళు మార్కెట్ వెళ్తారో దెన్ దే ఆర్ ఫెయిలింగ్ బికాస్ దే ఆర్ నాట్ వాలిడేటింగ్ ప్రాపర్లీ. ఎందుకంటే వాళ్ళు వాలిడేట్ చేస్తారు, నా ఐడియా ఈస్ అజంప్షన్ ఈస్ గుడ్, లేదంటే ఇప్పుడు తాను చెప్పినట్టు శరత్ చెప్పినట్టు ఇంట్లో ఆర్ ఫ్రెండ్స్ దగ్గర వాలిడేట్ చేసుకుంటాం, దట్ అంతవరకు ఫైన్. బట్ నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను నా ఐడియాని మీకు చెప్పిన, మీరు ఎట్లా దాన్ని వాల్యుయేట్ చేస్తారు? అంటే ఇది అంటే దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ రూల్స్ అని ఉంటాయి కదా, ఈ రూల్స్ అయితే ఈ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది, ఈ రూల్స్ అయితే ఈ ప్రోడక్ట్స్ ఫెయిల్. అంటే మీరు దేన్ని కంపేర్ చేస్తారు? అంటే ఎట్లా నా ఐడియాను మీరు ఫెయిల్ అంటారు, ఆర్ ఎట్లా నా ఐడియాను అదే ఇది సూపర్ సక్సెస్ అవుతుంది? హౌ యూ డిసైడ్? సో ఇక్కడ 2 things అండి. ఒకటి, మన అప్లికేషన్ లో లైక్ ఏ ఇంక్లూడెడ్. సో ఫస్ట్ థింగ్, ఇది ఏ బేస్ చేసుకుని మీ ఐడియాని కరెక్టా కాదా, హిట్ అవుద్దా లేదా అనేది ఇప్పుడు మనం లైక్ ChatGPT, క్లౌడ్ అడుగుతాం. మన ప్రాబ్లం ఏదైనా ఉంటే సంథింగ్, దానికి క్వశ్చన్ కానీ ఏదైనా ఉంటే డౌట్ కానీ దాన్ని అడిగినప్పుడు అదొకటి మనకి ఇస్తుంది. లైక్ ఇలా అలాగే దీంట్లో కూడా మీరు ఏదైతే చెప్పారో, మీ ఐడియా ఏదైతే దానికి ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఫస్ట్ ఒక ఆన్సర్ ఇస్తుంది మీకు. అండ్ మీరు కరెక్ట్గా డీప్గా వ్యాలిడేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఐడియాని దీంట్లో ఈ పల్స్ అనే అప్లికేషన్కి ఇచ్చినప్పుడు ఇది ఎవరైతే డైరెక్ట్గా టార్గెట్ ఆడియన్స్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక సర్వే రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. Okay, I'll simplify it. I'll tell you how exactly our application works, right? So the name itself suggests the application will actually capture the pulse of the market. Actually, a pulse, the name suggests it will capture the pulse. And now the question is, how exactly are we capturing the pulse, right? So what we've did it here after an extensive research of what needs for a business, 4 pillars of the business, right? First, idea validation. Second, survey, right? You have to send a survey to the market to understand what exactly is the opinion of people, right, about the product, right, if it's going to work or not. And then you have to understand the development phase, what exactly needs to be developed. And then financial model, what needs to be your finances, what is associated with the finances, where it needs to be putting your money and everything. And then go to market strategy once you have the product. So this is the agent that we are building. Not just this, again, this is right now we are in the MVP phase, so we have other agents also coming. So we are training these agents as in individual mentors. Let's say if you have a financial agent that is, let's say you want to discuss about finances, what needs to be working on this capital, what's the capital that is required, where I need to put it. So the financial agent that we are developing and training and working on, this will actually work as in brain of a person. So it will actually work as a expert, right? Obviously it is trained on that. So based on the factors that we've trained it will actually act as an expert and it will guide you along the side. So for your question, as you mentioned, not just the idea validation. So basically it takes the entire right from the idea validation to you're planning till the exit phase as well. Let's say you have a good startup, you've reached a scale of 100 crores and now you want to exit. What needs to be the exit strategy as well? So this one single application will also guide you with the exit strategy that is planned. Based on the product life cycle. Correct. So the strategy can be built, correct. It works for so and so years, then correct. So now you've reached a certain level. Now what are the market factors that are associated with it? Either can you scale it, or else you want to exit from it and hand it over to bigger players, or else you want to scale it. How do you need to scale it? So it's a all the scenarios. Scenarios. So you want to scale it. Okay, this is the plan that you need to follow to scale this entire process. Yeah. తెలుగులో చెప్పప్పుడు ఎందుకంటే ఆడియన్స్ అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. వన్ మోర్ క్వశ్చన్, సేమ్ కంటిన్యూటీ. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు ఇందాక చెప్పినప్పుడు స్టార్టింగ్ మీరు యూఎస్పీ అన్న యువర్ యూనిక్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ యువర్ ఐడియాస్, అప్పుడే కదా మార్కెట్ లో ఇంటర్ త్రూ, రైట్? సో అది తీసుకుంటే ఎవ్రీ ఐడియా ఈజ్ ఫస్ట్ యూనిక్. ఎవరు ఆంటర్‌ప్రెన్యూర్ ఆర్ స్టార్ట్అప్ చేద్దామని అనుకుంటారు, దెన్ దే గాట్ అన్ ఐడియా అండ్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఏ యూనిక్. For them.
అంటే Double quotes. నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఇది నాకు యూనిక్. మేబీ ఇది ఆల్రెడీ మార్కెట్ లో ఉండొచ్చు, సేమ్ ఎవరో సొల్యూషన్ ఆల్రెడీ ఉండొచ్చు. బట్ ఇది ఫస్ట్ నా దగ్గర జనరేట్ అయినప్పుడు నేను మీకు ఐడియా వాల్యుయేషన్ ఇచ్చినప్పుడు హౌ సెక్యూరిటీస్ See, firstly, I'll tell you ఐడియాస్ something. ఏమైతే Yeah, I get it. ఇప్పుడు తను అన్నట్టు తను ఒక పాయింట్స్ రేజ్ చేశారు. అంటే మనం ఏదైనా ఐడియాస్ ఫ్రెండ్స్ తో షేర్ చేసినప్పుడు అండ్ దే విల్ ఇంప్లిమెంట్ ఇన్ డిఫరెంట్ వే అండ్ దే విల్ డిమోటివేట్ యూ రైట్. ద సేమ్ వే నా ఐడియా నేను చెప్పినప్పుడు మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ దే విల్ డూప్లికేట్ ఇట్ True. ఆర్ సమ్వన్ మిస్లీడ్ ఇట్. అంటే నాకంటే ముందు దే బిల్ట్ ఇట్ ఇఫ్ దే హ్యావ్ ఆల్ ఎకో సిస్టమ్ బిల్ట్ ఆల్రెడీ. సో దే బిల్ట్ అండ్ జస్ట్ కేమ్ టు ది మార్కెట్ అండ్ బిఫోర్ మీ. Then how that security will work? Firstly, the security factors are there in the application wherein your idea is very much the discussion, the entire conversation that you're having, it is only with the application and it will not be used somewhere else. So even when you are having, you can have we'll have the declarations and everything. So keeping that aside, that is secured. Keeping that aside, I would say any idea in the market is not, it's just that as you mentioned ఇందాక మీరు అన్నట్టు ఆ ఐడియా నాకు వచ్చింది అది యూనిక్ అనుకోవద్దు మనం, బికాస్ అవును, ఐడియాస్ ఆర్ వెరీ కామన్. Right. The same idea that is in your brain right now, parallelly ఇంకొక 100 people brain లో రన్ అవుతూ ఉంటారు. Right. It's same way. Same process, same idea. Recently we wanted our develop our next platform. Recently when we met someone, they have already developed it. So it was very unique idea. We thought, this is very fresh, like అసలు thought ఎవరికి వచ్చిండదు అసలు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అయిపోయి నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ మూవ్ అవుదాం. Recently when we met someone, they've already developed it. Similar, whatever we are speaking on the idea, they are just giving it to us. I personally felt ఏంటి ఒక మిర్రర్ పెట్టి మాట్లాడినట్టుంది అనిపించింది. So any idea is not unique. The efforts that you put in, the first step that you take and build it and take it to the market is something that is unique. The strategies that you follow, that is unique, not the idea. Idea itself is not. Here one point I will add it, but whatever you said, మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో they accept it completely. ఎందుకంటే మీకు లైక్ మైండెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. మనకు వచ్చిన ఐడియా ఎక్కడ ఆల్రెడీ మీరు అన్నట్టు 1000 times ఇట్ ఆల్రెడీ జనరేటెడ్. బట్ ఎప్పుడైతే మనం మార్కెట్ లోకి రావాలనుకున్నామో మనం కూడా కాంపిటీటర్స్ చెక్ చేస్తాం. సిమిలర్ ఇండస్ట్రీ అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ చేస్తాం. కాకపోతే వాళ్ళకి అంటే మనం ఏదో ఒక ఫీచర్ ఆర్ ఏదో ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టు Airbnb అండ్ దే హ్యావ్ వాళ్ళు డైరెక్ట్లీ పీపుల్ దగ్గరికి వెళ్ళి అండ్ సర్వే చేసి దే అగైన్ కమ్ బ్యాక్ టు ది బిజినెస్ అండ్ దే ఇంప్లిమెంటెడ్. దట్ ఈస్ వాళ్ళది ఒక యూనిక్. అది ఇప్పుడు మనం చేద్దాం అనుకున్నా కూడా మనం ఎంత కాంపిటీటర్ అనాలిసిస్ చేసినా ఏం చేసినా కూడా లైక్ సిమిలర్ ప్రోడక్ట్ అవుతుంది ఆల్మోస్ట్ 99%. బట్ ఆ 1% ఏదైతే మనల్ని మనం యూనిక్ సెల్లింగ్ ప్రైస్ రైట్. సో అది చేసినప్పుడు మనం ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కదా మన ఓన్ వే ఒకటి. సో అప్పుడు ఆ పాయింట్ అనేది యూనిక్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే అప్లికేషన్ విల్ బి ద సేమ్. బట్ ఏదైతే మీరు అదర్ కాంపిటీటర్స్ ఇచ్చే ఆ ఫీచర్ ఉందో మీ దగ్గర ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే మీరు ఆ టాప్ ఆఫ్ మీరు 5 కాంపిటీటర్స్ మీరు రైట్ ఆ 5 కాంపిటీటర్స్ మీరు కంపేర్ చేసినప్పుడు మీరు దాని తర్వాత మోడల్ ని యూ బిల్ట్ ఇట్, ట్రై టు బిల్ట్ ఇట్. అంటే వాళ్ళకంటే ఏదో ఫ్యూచర్ ఆర్ యూనిక్ గా మీరు మార్కెట్ రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైతే దగ్గర ఉంటుందో మీరు ఆ రియల్ ప్రాబ్లమ్ ఏదైతే ఐడియా చేయాలో అది మీరు ట్రై టు పుట్ ఆన్ ఇట్. సో ఆ కాంటెక్స్ట్ లో నేను అడిగింది అంటే ఆ కాంటెక్స్ట్ లో హౌ సెక్యూరిటీస్ అనేది. On the security layer, we've already built, we are working on it, right? So whatever the conversations that you're having with the app, it will stay with the app. Okay. And also, I will also have the dimension also. It is your idea is with you. So yeah. అండ్ ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇది మల్టీ మోడల్ ఏజెంట్స్ ఏదైతే మీరు బిల్డ్ చేస్తున్నారో గుడ్. బట్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఎకో సిస్టమ్ ఆల్రెడీ క్లౌడ్ వీటిలలో ఉంది. ఇప్పుడు నేను వ్యాలిడేట్ చేసుకుందాం అనుకుంటే ఐ యూజ్ దట్ యూజింగ్ క్లౌడ్ కోడ్ అండ్ గివింగ్ సమ్ ప్రోడక్ట్ మేనేజర్ స్కిల్, దాని మీద నేను వ్యాలిడేట్ చేసుకోవచ్చు. బట్ వాట్ ఈస్ ద యూనిక్ వాల్యూ ప్రపోజిషన్ హియర్ ఫర్ యువర్ అప్లికేషన్? Good question. See, we are also using the similar, the backend technology is all same. We are using the same AI LLMs. So the only difference I would say here is if you're going to Claude, you're asking a question and it is responding. So it is not trained on the entire ecosystem. So you're asking the question and it is responding. Now it is your responsibility to actually frame the entire system to it. So instead of it, if already trained it, if let's say
now I want to go into a kickboxing, right? I might not be a trained employee. I know fighting, I can, but a martial arts person is a special, he's a trained person. Right. That is the difference here, right? We have trained the entire models. It is now an expert level wherein you will get answers and it will guide you with a long way. Not just let's say now the surveys part, right? The survey intelligence agent that we have built. Now, what this survey intelligence agent will do, based on your idea, it will actually generate an entire survey for you. Right now, in today's world, if you want to build a survey, what is your current solutions that we have? Either we have to go to Google Form or Microsoft Form, right? Wherein you will actually సర్వే మంకీ వెబ్సైట్స్ ఉన్నాయి. So all of it, actually you have to put in questions manually, one by one questions. You have to give it options, and you have to generate the entire survey manually. అవును. And sometimes you don't even know what is the right question that needs to be Right. going into the market to get the exact response. But we've generated this survey agent wherein it will, based on your idea, based on the conversation that you had, it will automatically generate the entire survey for you. All the questions, all the options, and it is generated. It is ready to share it. Either you can edit it, or you can add couple You of can questions customize if you want. You can customize it, or if you think it is good, you can start sending it to the market and get the responses. Alright. Once you are receiving the responses, what our application will do, it will analyze the entire responses and it will build you a proper dashboard and report and give it to you. So based on the dashboard, you will be understanding what exactly is what are the people, how are the people reacting to the survey? What is the age group that is actually filling out this survey? What are they thinking about this product? So this entire dashboard is ready for you. Now on one click, you have the entire market analysis right in front of you. Right. Got it. So this is something that Claude will not be doing, right? సో దట్ In simple terms, now you have a trained person right in on your hands With the real data. with the real data. Right. ఐ మీన్ ఇప్పుడు ట్రైనింగ్ అంతా ఓన్లీ ఇండియన్ దాని మీద ఉండేదా? Yeah, Indian. గ్లోబల్లీ ఎనీవన్ కెన్ యూజ్ ఇట్. Right now we've confined it to India, but slowly we'll expand it to global. Right now our plans are we want to cater this to India. Because ideas can be validated here, but that cannot be applicable for US audience. కల్చరల్ బిహేవియర్ ఉంటది, Definitely. దానికి తగ్గట్టుగా మారిపోతుంది అంత. Definitely. ఐడియాస్ లో కూడా ట్వీక్స్ ఉంటాయి చాలా. Correct. Our agents are trained, based on our culture, what exactly our, how our market responds. So it is all confined to India. ఓకే. బేసికల్లీ ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇండియన్ ఆడియన్స్ టార్గెట్ చేసుకుని బిల్డ్ చేసాం. బికాస్ ఎందుకు అంటే ఇండియాలో ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్ కావచ్చు, జాబ్స్ లేక అండ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో. సో ఈ సూసైడ్ రేట్ అనేది చాలా ఉంది. కాలేజ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు, జాబ్స్ రావు. మన ఇండియాలో ఆల్రెడీ మనం అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. జాబ్స్ లేక అండ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా బిజినెస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసో లేదా స్టార్ట్అప్ స్టార్ట్ చేసో ఫెయిల్ అయ్యి అది కొన్ని మంత్స్ లోనే లేదా కొన్ని ఇయర్స్ లోనే ఫెయిల్ అయిపోయి షట్ డౌన్ చేసేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ ఫెయిల్యూర్ రేట్ తగ్గించి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గించడానికి మన ఇండియన్ పీపుల్ కి ఎంకరేజ్ చేయడానికి ఈ అప్లికేషన్ ని తీసుకొచ్చాం. సో ప్రతి వాళ్ళు ఐడియా వాలిడేట్ చేసుకోవడానికి ప్రోడక్ట్ మేనేజర్ అయితే హైర్ చేసుకోలేరు, ఎక్స్పెన్సివ్. సో యువర్ అప్లికేషన్ ఈస్ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్. ఎస్, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ పర్సన్ కి ఒక రైట్ మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రైట్ మెంటర్ ని పిక్ చేసుకోవాలంటే కొంచెం కష్టం nowadays because you don't have access to them. Let's yes say you want to go sit with a person who has built 1,000 crore revenue product. You have to sit and understand. accessibility తక్కువ ఉంటుంది అండ్ అవైలబిలిటీ తక్కువ. యాక్సెసిబిలిటీ లేదు, అవైలబిలిటీ కూడా లేదు. సో అండ్ ఇంకోటి కాస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. yes, ఎక్స్పీరియన్స్డ్ మెంటర్ ఉంటే తప్ప రైట్ గైడెన్స్ లో రైట్ డైరెక్షన్ లో మనం వెళ్ళాం. మళ్ళా మొదలు మనం ఇండియన్స్ బాగా ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్, మనం ఎందుకంటే 100 ఆశిస్తాం. కరెక్ట్. సో చాలా మంది ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ తో వస్తాము, మనకు ఫండింగ్ చేతిలో ఉండదు, మన ఫండింగ్ కోసం ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తాము, లేదా ఇంట్లో అప్పు తీసుకొస్తారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్,
లేదంటే మనకున్న ఏదైనా అసెట్స్ అమ్మడం కానీ, బ్యాంక్ లో లోన్ తీసుకోవడం కానీ, లోన్ యాప్స్ మెయిన్ గా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ బయటకు వస్తారు, వాళ్ళ దగ్గర ఏం చేతిలో డబ్బులు ఏమి ఉండవు, లోన్ యాప్స్ మీద డిపెండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు కాబట్టి లోన్ యాప్స్ మీద డిపెండ్ అవుతారు, అందులోంచి లోన్ తీసుకుంటారు, ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్ లేక, డైరెక్షన్ లేక ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అది ఫెయిల్ అవుద్ది, షట్ డౌన్ అయిపోద్ది. దెన్ వాళ్ళు ఇంకా చేసేది ఏం లేదు. చాలా మంది అందులో చాలా మంది కొంతమంది జాబ్ సైడ్ వెళ్ళిపోతారు, సెక్యూర్ గా ఉంటది, నేను ఈఎంఐస్ కట్టుకోవచ్చు, లోన్ క్లియర్ అవుతుంది అని అలా వెళ్తారు. ఇంకా కొంతమంది చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోయి చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ లోన్ యాప్స్ వల్ల కానీ, ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల. మెయిన్ గా ఫైనాన్షియల్ స్ట్రెస్ వర్కింగ్ పీపుల్ కి అది అయిందంటే, ఏదైనా ఇప్పుడు ఫెయిల్ అయినామంటే మళ్ళీ ఇంకొక 4-5 ఏళ్ళు లోన్ కట్టాలని ఒక మైండ్ సెట్. అది ఒకసారి అక్కడ ఆగిపోయారంటే మళ్ళీ ఇంకొక వాళ్ళ ఫ్యూచర్ లో కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోవాలి. రాసిచ్చినట్టు మన అంతే, బ్యాంక్ వాడికి రాసిచ్చినట్టు బ్యాంక్ వాడికి కట్టాలంటే జాబ్ కావాలి. జాబ్ కావాలంటే కంఫర్ట్ జోన్ లో అక్కడే ఉండాలి. యూ హావ్ టు కాంప్రమైజ్. సో అక్కడ ఆ ఐడియా వాలిడేషన్ కానీ, ఈ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల అండ్ ప్రాపర్ మెంటర్షిప్ లేకపోవడం వల్ల వీళ్ళు ఫెయిల్ అయిపోయి అక్కడే స్ట్రక్ అయిపోతారు. మనం అనుకున్నట్టుగా చాలా మంది సూసైడ్ చేసుకుంటారు, ఇంకొంతమంది జాబ్స్ వైపు షిఫ్ట్ అయిపోయి నేను ఈఎంఐ క్లియర్ చేసుకుంటా అని జాబ్స్ వైపు వెళ్తారు. సో వాళ్ళ లైఫ్ అనేది అక్కడే స్ట్రక్ అయిపోతుంది సార్. మోస్ట్ ఆఫ్ ద కరెక్ట్ యంగ్ ఏజ్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోతుంది. Planning, basically, simple. If you're not planning it properly, if you are not in the reality, sometimes నీ ఐడియా నీకు చాలా ఎక్సైట్మెంట్ ఇవ్వచ్చు, దానికోసం యూ విల్ రన్ టువర్డ్స్ ఆల్ ఎక్స్టెంట్స్. ఫస్ట్ లోనే ఇప్పుడు లెట్స్ సే యు ఆర్ రన్నింగ్ ఏ 400 meters race or ట్రాక్, నీ ఎనర్జీని అంతా ఫస్ట్ 100 meters లోనే యూజ్ చేసేసి ఫస్ట్ లో పరిగెడుతున్నావు అనుకో, what will happen? You will lose your energy by 100 meters. And then someone who starts slowly, he'll gain the energy and he'll start moving slowly, slow and steady, right? He'll gain and he'll be the winner. So you should always understand how exactly you need to plan things in order to reach the success point. It should be balanced. It should be balanced. మనకి ఐడియా ఎరగదీసేలా ఉంది అని చెప్పేసి స్ట్రాటజీ is very important. And we'll balance ఉన్న దానికి జస్ట్ నాకు కూర్చుంది and just ask you. ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు ఐడియాని వ్యాలిడేట్ చేస్తారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దట్ ఈస్ గుడ్. బట్ అది ఒకటి ఓన్లీ ఐడియా ఒక్కటే, ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక ఐడియా ఒకటే మీరు వ్యాలిడేట్ చేసి ఓకే యువర్ ఐడియా ఇస్ రైట్ అని అని చెప్తారా, లేకుంటే ఆ రోడ్ మ్యాప్ కూడా entire road map. So that is what we are building. That is what I said. Like, so right, idea validation is your first step for any business. So that is your first step. We build the roadmap till they want to exit the entire product life cycle. So if even though you've scaled it to a certain level and you want to get it acquired by someone else and you want to exit the startup as well, our entire roadmap is planned till your exit. Idea stage to execution until exit is the entire phase is planned. సో అలాంగ్ విత్ యాప్ లో నేను వచ్చిన వ్యాలిడేట్ చేసుకున్నా, బట్ వాట్ ఇఫ్ ఐ నీడ్ అడిషనల్ హెల్ప్, 1-on-1 అట్లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయా మీ స్టార్ట్అప్ లో? So we are planning actually into that space. We definitely, end of the day, if someone wants to connect, the end layer is human layer. So if someone wants to get into the connections, so we are planning to build weekly connects or kind of events wherein these startup people, they come and interact with we want to bring in speakers that are establish themselves into the market. So those kind of events we are planning, so once they can connect the human mentors in those events as well, apart from what we are building on the application. So in all these events, startup events or what do we call that? Campaigns. So we go into the market. So yeah, all those events, in those event based, we will connect with them one-on-one. బట్ ఈవెంట్ బేస్డ్ అంటే ఇప్పుడు అది జనరల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీతో మాట్లాడాలనుకుంటే ఓకే దిల్ టాక్ టు యూ. బట్ ఇప్పుడు మీ అప్లికేషన్ లోకి వచ్చా, నేను నా ఐడియాని వ్యాలిడేట్ చేసుకున్నా, ఐ హ్యావ్ నో నెట్వర్క్, ఏం తెలియదు నాకు, బట్ లుక్స్ లైక్ ఇప్పుడు నేను ఇచ్చిన ఐడియా యూనిక్ గా ఉంది, అది వ్యాలిడేట్ చేసింది, కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. బట్ నెక్స్ట్ స్టెప్ నాకు కొంచెం పర్సనల్ మెంటర్ లాగా
సమ్ కన్సల్టింగ్ లాగా మీరు కొంచెం ఇది చేయి. ఇప్పుడు మన ఇండియాలో యుఎస్ లో ఆడియన్స్ తీసుకుంటే వాళ్ళంతా చదువుకొని ఏం చేయాలో ఆ ఎకో సిస్టమ్ లో వాళ్ళు క్లియర్ బాగా క్లారిటీ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చిందంటే వి డిపెండ్ ఆన్ సమ్వన్ ఎల్స్. So that is what వాలిడేషన్ ఇచ్చినా మళ్ళీ ఒక్కసారి వాలిడేట్ చేసుకోవాలనిపిస్తుంది పర్సన్ తో మాట్లాడి. So see, that is what we are trying to avoid, that itself. So if they wants to start something, if a business owner wants to start something, he has to go entirely using this roadmap. So the AI is also acts as a mentor. We are also AI mentor is what this entire roadmap that we have built, it acts as a mentor itself. So on every step that you are going, it will actually give you 2 steps ahead of what exactly is going to happen, what are the hurdles that you are going to get, and it will give you higher, it will warn you before itself. It will also guide you what needs to be done, in the next phases. And on coming to the human mentors, definitely we also, end of the day we are humans, we want to connect with someone. So as I mentioned, we always keep we prefer interacting with people using, these are not events, these are like kind of startup ecosystem community builds that we are building, using the community that we are building. We want to build that community. So regular sessions that will be done, regular events that will be working out, and the speaker session, open mic sessions. So we are planning a lot of such events as well. So that is where we can connect, and they can actually, let's say if he has a question, they can connect with us on that platforms, and they can take a one-on-one session and quickly understand where exactly he is falling apart, and we can guide them humanly. That is the current plan. ఇప్పుడు మీరు మోడల్ ని ట్రైన్ చేస్తున్నాను అన్నారు, స్పెషల్లీ ఫర్ ఇండియన్ ఎకో సిస్టమ్, రైట్? గుడ్. అందులో కొన్ని ఇంటరప్షన్స్ కూడా వస్తాయి, లైక్ వి డిస్కస్. అది ఇక్కడ రోడ్ బ్లాక్ ఇక్కడ రావచ్చు, దెన్ దిస్ ఇస్ ద సొల్యూషన్ అని చెప్తా ఉన్నారు. బట్ మన దగ్గర అంటే ఇది జోక్ కూడా కావచ్చు, బట్ రియల్, మన దగ్గర కరప్షన్ ఇష్యూ ఉంది. ఏదైనా కొంచెం ముందుకెళ్ళాలంటే, ఐడియా ముందుకెళ్ళాలంటే కూడా దెర్ ఆర్ అదర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో అంటే ఆ స్ట్రాటజీ చూసిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుందా, దానికి కూడా మన సొల్యూషన్ ఇస్తుందా? ఎందుకంటే బియాండ్ దిస్ థింగ్, బట్ అది ఉంది. Definitely, what you said is right, but that comes in the go-to-market strategy. Probably that is where these are all we cannot avoidable situations. Avunu. So this is where the one-on-one connects kani, the startups lo kani, they can speak. They can, we can guide them along with. I don't think AI will be able to guide on the corruption part. So yeah, these can but we have to, other than idea, we have to deal with a lot of stuff. There's a lot of stuff that needs to be dealt with. So as I mentioned, it is not just idea. So idea validation is the first step. So there's a lot of other factors that involve strategies. A lot of other agents also. We are building almost 8 to 9 agents. Every single agent is handling one department. So this entire agents will be working as in, let's say now you are the business owner, right? So you want a CFO, you want a CPO, who is Chief Financial Officer, Chief Product Officer, Chief Marketing Officer. So all these agents will be working as the head of your departments, head of the departments. So now they will give you solid guidance, and it will ask you to go along this way. So that is how we are planning this entire thing. గుడ్. అండ్ అదే ఇక మన ఇండియాని ఎదగనీయడానికి ఉన్న ఇంకొక రీజన్ అయితే ఇదే, నిజంగా కరప్షన్. వాటి వల్ల ఎకో సిస్టమ్ లో స్టార్ట్అప్లు అనేటివి పుట్టలేకపోయినాయి సరిగ్గా. But now I think పెద్ద వాళ్ళే ఒప్పుకున్నారు, యాక్సెప్ట్ చేశారు, ఈడ వర్కౌట్ అవ్వదు. But I think now it is getting better. అవునండి. The policies are all this matters a lot. I mean, we've also realized, the government also realized probably we cannot provide jobs to these many people, so let people come build something so they can provide jobs. ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో స్టార్ట్అప్స్ కి కూడా వాళ్ళు మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది స్టార్ట్అప్స్ కంపెనీస్. ఒకప్పుడు లేదా ఎకో సిస్టమ్ ఇప్పుడు బిల్డ్ అవుతుంది, కొంచెం ఈజీగా పనులు అవుతుంది కంపేర్ టు ఓల్డెన్ డేస్. అప్పుడు ఒక్కటి చెయ్యాలంటే వాడికి వాలిడేషన్ ఒక్కటే సరిపోదు, అదర్ ఫ్యాక్టర్స్ ఎక్కువ మెయిన్ ఫ్యాక్టర్ అయిపోయింది. అది ఫేస్ చేయలేకనే చాలా మంది లెఫ్ట్ ఇండియా. These are good golden times, we would say, to start something very much we have a global exposure, we can bring the investments from anywhere. Correct. So I always believe in this motto, our company motto is also this: let's not build people who contributes to the Indian economy by income tax.
we have to build people who contributes to the GDP of the country. Exactly. Well said. Right. Yes. So let's build that ecosystems. Let's build those businesses which contributes to the GDP rather than just Only income tax. paying the income tax and relaxing. It's not gonna help anyone. it's not gonna help. So that is the motto of మేబీ ఆఫ్టర్ ఫ్యూ జనరేషన్స్ అందరూ జాబ్లెస్ అయ్యి ఘోరమైన పరిస్థితి వస్తుంది. yeah. ఇప్పటికీ మనం అంటే చాలా నేర్చుకోవాలి మన పక్కన ఉన్న చైనా చూసి. యాక్చువల్ గా ఇద్దరం ఒకటే పాయింట్ లో ఉండే ఒకప్పుడు. Yeah. See, వేర్ వి ఆర్ Exactly. I mean that is డిలే. అది ఒక్క డిలే వల్ల మొత్తం yeah. అంటే పోటీలో కూడా లేకుండా అయిపోయింది. But it's again good. Now you have something that you can see and learn from it, and you can scale. Every single product that is developed in used in China is built by China. Yes. So they don't even rely on other social media మనం applications. టెన్షన్ పడతాం ఫేస్బుక్ బ్యాన్ అవుతుంది టెన్షన్ పడతాం. They build their own social media They applications. have their own FB. Yeah. They have their Own WhatsApp. They have their own YouTube. So ఎగ్జాక్ట్లీ something. మనం టెన్షన్ పడాల్సి వస్తుంది. ఇది Hmm. ఏమన్నా టిక్ టాక్ బ్యాన్ చేశారు, చాలా మంది స్టార్స్ రోడ్ వెనక వచ్చి పిక్చర్లు అయిపోయిన టైంలో మళ్ళీ బయట యాప్స్ మళ్ళా ఆ ఫీచర్ ఇచ్చినాయి. Exactly. I mean, because the topic came, I want to mention this point. Instagram ni enta proper ga oka revenue income source ka people vadukuntunnaro ante I believe you should use Instagram, not Instagram to be using. No. You don't be a product. Yeah, use that as a product. You don't be the product of Utilize Instagram. that. So it is using you actually, Instagram. I feel If you are not it's making about money from Instagram, then Instagram is making money from you. from the you. product. Yeah, you are the end customer. So I think that's strange space. బట్ అది వచ్చింది కంటెంట్ క్రియేషన్ లో అందరూ కన్స్యూమ్ చేయకుండా వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు, which is good. Yeah, which is good. Actually, YouTube or Instagram, people who are earning from it, I feel so much. I mean the content creators that they're out there like you and everyone. So it is like great space there. So yeah, use it properly, or else it is going to use you. Right. So yeah. I wish I could have some Indian app where I'll be uploading all my content Soon and earning from Indian. Soon enough, probably. Yeah. But hope that will happen. ఎందుకంటే ఇంత ర్యాపిడ్ లో మూవ్ అవుతుంది. కోవిడ్ తర్వాత బాగా స్పీడ్ అయింది. స్పీడ్ కోవిడ్ లో పీపుల్ చాలా రియలైజేషన్స్ వచ్చాయి. కోవిడ్ లో టూ మెనీ రియలైజేషన్స్ కేమ్ ఇన్ దట్ స్పాన్ ఆఫ్ 1 year. సో ఇంకొకటి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు వస్తే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతే చాలా మంచిది. ఎన్ని సంవత్సరాలని సర్వీసెస్ మీద ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, ఒకటి గేట్ వేసాడు. మనం ప్రాజెక్టులన్నీ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి. అన్సర్టనిటీ ఉంది, వాళ్ళు కూడా భయపడుతున్నారు ప్రాజెక్ట్ మూవ్ చేయడానికి. సో అంత మంచిది కాదు కదా ఇంత డిపెండెన్సీ. జాబ్ ఇస్ ఆల్వేస్ డిపెండెన్సీ. అవును, స్పెషల్లీ సర్వీసెస్ సెక్టర్స్. సర్వీస్ సెక్టర్స్ మనం మస్తు ఇంప్రూవ్ అయినా కానీ మనం ఓన్ గా ప్రోడక్ట్ సైడ్ వెళ్ళలేకపోయామంటే పాస్ట్ హిస్టరీ చూసుకుంటే. బట్ హోప్ఫుల్లీ నౌ ఇప్పుడు అది స్టార్ట్ అయింది. గుడ్ సైన్ ఐ గెస్. సీన్ యూ సమ్మర్, నీకు అనిపిస్తుందా? సీన్ యూ సమ్మర్, యూ వర్కింగ్ ఫిలిమ్స్ ఆర్ సంథింగ్ అట్లా ఏమైనా చేశారా? ఫస్ట్ పాడ్కాస్ట్ వీటితోనే చేసిన. తమ్ముడు రా అని చెప్పేసి లైట్ లా చేసిన టెస్ట్ అన్ని చేస్తానే లేదా అని చెప్పేసి పెట్టేసి టెస్ట్ చేస్తా అని చెప్పి ఆన్ చేసింది. జస్ట్ స్టాండర్డ్ కన్వర్జేషన్ జనరల్ అప్లోడ్ చేశారు. అది జస్ట్ చేసాం పాడ్కాస్ట్. అయితే ఇప్పుడు మీ స్టార్ట్అప్ కి వద్దాం. వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ ఇట్? అంటే ఇది ఎలా పుట్టింది కంపెనీ? సో యాక్చువల్ పల్స్ అనే అప్లికేషన్ మేము ఇది థాట్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, మేము ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ మెయిన్ గా. నేను మా ఫ్రెండ్ జాబ్ చేసాం, ఆల్మోస్ట్ ఒక 10+ years జాబ్ చేసాం. జాబ్ చేసి ఒక జర్నీ అయిపోయిన తర్వాత ఒక వన్ డికేడ్ కంప్లీట్ అయిపోయింది. ఆ డికేడ్ అయిపోయిన తర్వాత సర్టెన్ స్టేజ్ కి వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం లేదు ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ మన ఎంగేజ్ అంతా అక్కడ కంప్లీట్ అయిపోయింది. సో ఈ జర్నీలో కూడా మేము జాబ్ చేస్తూ వేరే అదర్ సైడ్ బిజినెసెస్ స్టార్ట్ చేసాం. బట్ 2-3 బిజినెస్ స్టార్ట్ చేసేసి ఫెయిల్ అయిపోయాయి. ఆ ఫెయిల్ అయిన బిజినెస్ ఇంపాక్ట్ మా మీద చాలా పడింది. అంటే మేము మళ్ళీ ఆ జాబ్ చేస్తూ ఆ లోన్ యాప్స్ లో లోన్ తీసుకోవడం, బ్యాంక్ లో లోన్ తీసుకోవడం, ఇంట్లో ఉన్న
గోల్డ్ కూడా తాకట్టు పెట్టి తీసుకోవడం. సో ఈ అసెట్స్ అన్ని పెట్టడం వల్ల మేము చాలా ఫైనాన్షియల్ గా చాలా లాస్ అయిపోయాం, స్ట్రక్ అయిపోయాం అక్కడ. అండ్ ఇదంతా క్లియర్ చేయడానికి మేము జాబ్ అనేది ఇంకో ఆప్షన్, ఇంకా అది తప్ప మాకు ఇంకే వేరే దారి లేదు ఆ టైంలో. సో ఆ జాబ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక డికేడ్ కంప్లీట్ అయిపోయింది. 10 years అదే జాబ్ మీద డిపెండ్ అయిపోయి ఆ లోన్ క్లియర్ చేయడము, ఈఎంఐస్ క్లియర్ చేయడము, ఈ పెండింగ్ అంతా ఇది అయిపోయింది. సో ఈ జర్నీ తర్వాత సర్టెన్ ఒక లాస్ట్ ఇయర్లో అనుకుంటా, మేబీ 2025 ఆ టైంలో కూర్చొని డిస్కస్ చేసాం అసలు ఏం చేసాం మనం, ఇంత టైం వేస్ట్ చేసాం. మన గ్రాడ్యుయేషన్ ఎప్పుడో అయిపోయింది 15-16లో. సో ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. 10 years మనం ఏం చేసాం, మనం స్టార్ట్ చేసిన బిజినెస్ 2-3 బిజినెస్ కూడా ఫెయిల్ అయిపోయాయి కంప్లీట్ గా, హ్యూజ్ లాస్ అని చెప్పేసి మేము ఈ పెయిన్ పాయింట్స్ మీద డిస్కస్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ ప్రాబ్లమ్స్ పెయిన్ పాయింట్స్ మీద స్టార్ట్ చేసిన తర్వాత సో మనమే ఒక అప్లికేషన్ ఇలా క్రియేట్ చేస్తే బాగుంటది, ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అవుద్ది. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ మనలాగా ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారు, నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంత హ్యూజ్ లాస్ ఉంటుంది, ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి ఇక్కడ. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఫెయిల్ అవుతే ఒక పర్సన్ ఒక్కడే కాదు సఫర్ అయ్యేది, ఇక్కడ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది ఈ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల. సో ఈ థాట్స్ నుంచి పుట్టిందే Axero Pulse. సో మీరు ఫేస్ చేసినా ఎవరు ఫేస్ చేయొద్దు అనేది మా థాట్. సో ఇట్స్ ఫెయిల్యూర్స్ నుంచి పుట్టింది Axero Pulse. The idea is the underlying systems and structures are common in any business. When those underlying pillars of a house antar kada, so those pillars needs to be very solid. Axero Pulse is where actually help you to build those pillars strongly. So akkada underlying structure lo sarigga manam pillars veskoledu ante how much ever big business that you are building going forward, it will fall eventually. So it will help you to have a strong foundation first. So once you have it, now it will help you to grow beyond, but underlining foundations చాలా ఇంపార్టెంట్. అదే అంటే ఇప్పుడు అంటారు కదా, మీరు వాలిడేషన్ తో పాటు మీరు ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఇస్తున్నారు. దీనికి ఎక్కడి వరకు వెళ్ళొద్ది, ఇలాంటి ప్రతి స్ట్రాటజీ ఈవెన్ ఇంక్లూడ్ ప్రైసింగ్ స్ట్రాటజీ ఎవ్రీథింగ్. సో ఎగ్జిక్యూషన్ లెవెల్ మొత్తం ఇస్తున్నది, దెన్ ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. మీ అప్పుడు ఇంత లేకుంటుండే అదే. So all these pain points, and when our co-founders, they've struggled a lot. When I was hearing, when I've met them for the first time, వాళ్ళు చెప్పినప్పుడు కూడా when I've thought, oh really, I mean seriously, ఇంత పెయిన్ లోంచి వచ్చారా మీరు, like that is the biggest pain that they have faced, whatever the failures and everything. So that is where when we've discussed about this idea, okay, now we know what did not work. So what are the key functional areas where we need to concentrate for any business, we have to build it strong. So when I heard the idea itself, it was great, and we started this journey like last past 3 months in building this product. So yeah, I think we are building it great. We have to see, we are in the testing phase. Yeah. సో మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నుంచి మాకు ఈ థాట్ వచ్చింది. అండ్ మేము అప్పుడు 2-3 బిజినెస్ అంటే జాబ్ చేస్తూ కూడా 2-3 బిజినెస్ ఉన్నాయి, స్టార్ట్ చేసాం. లైక్ ఫస్ట్ ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాం, అది ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత మాకు మూవీ అంటే ప్యాషన్. నేను ఇంకొక మా ఫ్రెండ్ ఉంటాడు, సో మూవీ మాకు ప్యాషన్. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ మూవీ తీద్దామని ఒక మూవీ కూడా స్టార్ట్ చేసాము. పెద్ద యాక్టర్తో, పెద్ద టీమ్తో పెద్ద సెటప్ అయింది, అంతా స్టార్ట్ చేసాం. lakhs of rupees ఇన్వెస్ట్ చేసాం. అక్కడ మళ్ళీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సమ్ బ్రేక్ వచ్చేసింది, అక్కడ కంప్లీట్గా ఆగిపోయింది. ఆ lakhs of rupees మా మీద ఇంకా స్టిల్ అది బర్డెన్ ఉండే మొన్నటి వరకు. సో ఇలాంటి ఈ ఫెయిల్యూర్స్, పెయిన్ పాయింట్స్ తో ఇంకో బిజినెస్ ఉండే, ఆ బిజినెస్ కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 months లోనే క్లోజ్ అయిపోయింది నాది పర్సనల్ బిజినెస్. సో ఇలాంటి ఫెయిల్యూర్స్ నుంచి మేము ఆ టైంలో అంత ఫేస్ చేసాము, అంత ఆ లక్షల రూపాయలు మా మీద పడ్డాయి అంటే అంత హ్యూజ్ లాస్ మేము ఆ టైంలో ఫేస్ చేయలేకపోయాం. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్ట్రెస్ అయిపోయి మేము ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసి చాలా ఫీల్ అయిపోయి బాధపడి ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపాం. అంటే మాలాగా చాలా మంది ఉంటారు, మేమనే కాదు, మాకన్నా ఇంకా ఎక్కువ హ్యూజ్ లాస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వీళ్ళందరికీ ఇలా లాస్ అవ్వకుండా కొంచెం వాళ్ళు సక్సెస్ అవ్వాలి, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలి. మేము పడ్డ బాధ కానీ, మేము పడ్డ కష్టం కానీ, మేము ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్, పెయిన్ పాయింట్స్ వేరే ఇంకొకరు ఎవరు కూడా ఇండియాలో ఫేస్ చేయము.
వద్దు. కెరియర్, బిజినెస్, ఏఐ, ఆంటర్ప్రినర్షిప్ గురించి ఇలాంటి మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్ కోసం VR Flow పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకో రియాలిటీ కాన్వర్సేషన్లో కలుద్దాం.